డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. పద్మ, మరుపన్నది లేకపోతే మనసుకు శాంతి అంటూ ఉండదు. మీ నాన్నని మర్చిపోవటానికి ప్రయత్నించు. నాన్నను మర్చిపోగలిగిన ఆ ఆస్తిని ఐశ్వర్యాన్ని చూసుకుని నేను చేసిన పనులు నరేగతాళి చేస్తున్నాయండి. పద్మ, అవునండి, డబ్బు గలదాను నా అంతు దేవుళ్ళంటే మిమ్మల్ని ఎదిరించి అవమానించాను. అడుగడుగును మిమ్మల్ని కష్టపెట్టాను. అది అహంకారం, నన్ను అవమానించడమో కాదు. పద్మ, హంస కాకిలా బ్రతకటం ఎంత కష్టం. లేమంటే ఏమిటో తెలియకుండా పెరిగిన నువ్వు ఒక మధ్యతరగతి కుటుంబంలో సంసారం చేయటం అంతే కష్టం అని నాకు తెలుసు. మీ మంచి మనసు తెలుసుకోలేక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి. ఊరుకో పద్మ, నువ్వు ఇలా నాకు తోడుగా నిలిస్తే నేను శూన్యంలో కూడా స్వర్గాన్ని సృష్టించగలను. నిలుస్తానండి. తోడుగానే కాదు, జీవితాంతం మీ నీడగానే నిలిచిపోతాను. పద్మ, అలాగే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ప్రొపరేటర్ గారు. హాయ్ రేఖ, ఏమిటి ఇలా వచ్చావు? మీరు ఇంటికి రావడం మానేస్తే నేను ఫ్యాక్టరీకి రావడం తప్పదు. ఏమిటి ఈ మధ్య మీకు ఫ్యాక్టరీ తప్ప నేను గుర్తు రావడం లేదు? సారీ రేఖ, 1000 కళ్ళతో చూసుకుంటేనే వ్యాపారం. కాస్త రెక్కలు వచ్చేదాకా నన్ను... చాలా బాగుంది. మొన్నటిదాకా నన్ను నా కాళ్ళ మీద నిలబడనివ్వు అన్నారు, ఇప్పుడేమో రెక్కలు రానివ్వు అంటున్నారు. రేపు మీ చుట్టూడి బట్టతల ఎవరితో ఆగమంటారు? ఈ వ్యాపారం ఇలాగే సాగితే బట్టతలు రావడానికి అట్టే కాలం పట్టచ్చేలేమా. అంటే ఏమిటి నీ ఉద్దేశం? పంట పండించడాన్ని వ్యవసాయం అంటారు, డబ్బు పండించడాన్ని వ్యాపారం అంటారు. డబ్బు పండించడం? ఎస్. ఉదాహరణకు నీ కంట్రోల్ రేట్ లో స్టీల్ వచ్చింది, దాంతో వస్తువు చేసి పైసా 2 పైసల లాభానికి అమ్మితే నీకు వచ్చేది ఏమిటి? కూల్ డబ్బులు తప్ప. అదే స్టీల్ కోటాలో సగం బ్లాక్ అమ్మి మిగతా దాని లెక్కలు సరిపోని చూపిస్తే నెలసరికి ముందే లక్షాధికారి కూర్చుంటావు. పోలీసులు పట్టుకుంటే భిక్షాధికారే జైల్లో కూర్చుంటారు. నోనో చెల్లెమ్మా, వ్యాపారానికి తారక మంత్రం. నీకెందుకు సుధాకర్? నువ్వును బ్లాక్ లో కొంటానికి బోర్డు ఎంతమంది ఉన్నారు. హరి, దయచేసి నాకు అలాంటి సలహాలు ఇవ్వకు. పద్మ, మనిషిని నమ్మితే మన ముఖాన్ని ఇంత మట్టి కొడతాడు. ఈ మట్టిని నమ్ముకుంటే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది. ఈ బంజరు భూమి బంగారు భూమి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుని కొబ్బరికాయ కొట్టు. పద్మ, ఆ కష్టంలో సుఖంలో పాలు పంచుకుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసినందుకు నీకు శిక్ష. అవును పద్మ, ఇందుకే ఆ రోజు నన్ను పెళ్లి చేసుకోవద్దన్నాను. నాతో 7 అడుగులు కలిసి నడవటానికే నువ్వు ఆరాటపడ్డావు. కానీ లేమితో ఎంత దూరం నువ్వు భారంగా నడవాల్సి వస్తుందోనని నేను భయపడ్డాను.
నా భయం నిజమైంది. ఎందుకండి భయం? ఆడది నగలు నాణ్యాలు కొనుక్కున్నప్పుడే ఆనందంగా ఉంటుందనుకుంటున్నారా? భర్త సిరి సంపదలతో తొలితూగినప్పుడే ఆరాధిస్తుంది అనుకుంటున్నారా? లేదండి. భర్త చేతుల్లో ఇలా గోరుముద్దలు తింటంలో ఉండే సంతృప్తి అందరికీ లభించదు. నన్ను ఓదార్చడానికి మాట్లాడుతున్నావా పద్మ? కాదండి. అవసరమైతే రోడ్డుని తోటని కొంటానని అహంకారంతో చెప్పిన పద్మని కానండి నేను. ఇప్పుడు మీ మనసుని మమతని గెలుచుకుని మురిసిపోతున్న మీ ఇల్లాలని. చాలు పద్మ. ఇలా కష్టాన్ని దిగమింగుకుని భర్తను వెన్నుతట్టి ప్రోత్సహించే భార్య కంటే ఏ మగాడు మాత్రం ఇంకేం కోరుకుంటాడు? అమ్మా తులసి, ఏం పెద్దమ్మా? ఇదిగో నిమ్మకాయ పులిహార చేశాను నీకోసమని. నిమ్మకాయ పులిహోరా? అబ్బా, నాకు వారం రోజుల నుంచి పులిహోర తినాలనుంది, కానీ అడగలేక ఊరుకున్నాను పెద్దమ్మా. నువ్వెలా తెలుసుకున్నావు? నేను కన్న తల్లినేనమ్మా. ఆ మాత్రం కడుపుతో ఉన్న వాళ్ళ కోరికలు తెలుసుకోలేనా? తినమ్మా. ఇదేం హల్వాలు పులిహారాలు చేసుకుంటానికి ఇదేమో అమ్మగారిళ్ళు కాదు, అత్తవారిళ్ళు. ఆశలు కాస్త అదుపులో పెట్టుకోవాలి. అయ్యో అయ్యో, కడుపుతో ఉన్న పిల్ల నోటి ముందు కూడి తీసేసాడు, ఇటు చేతులు పడిపోను. నీలోనే పడిపోద్ది ముందు. అయ్యయ్యో, ఎంత పసుపు, ఎంత మిరపకాయలు, ఎన్ని మిరపకాయలు, మొత్తం శనగపప్పే. దీని సొమ్ము ఏం పోయింది? ఇది ఒకటేంటి, ఇంకా బాగా చేసి ఉంటుంది మొత్తం తినడానికి. ఇక లాభం లేదండి. ఎంత తవ్వినా రాయి తప్ప జలపడేట్లేదు. నేను ఈ నేల తల్లిని నమ్ముకుని బతుకుతున్నవాడిని. కన్న తల్లిలాగే ఇది బిడ్డను మోసం చేయదన్నానమ్మా. అవును బాబు, పట్టణం వెళ్ళి డైనమైట్ పట్టరండి. జల ఎందుకు పడదో అప్పుడు చూద్దాం. ఏమండి? పద్మ, తీసుకోండి. మీకు ఈ భూమి మీద నమ్మకం ఉంటే నాకు మీ మీద నమ్మకం ఉంది. వద్దు పద్మ, అది స్త్రీధనం. నీ పుట్టింటి నుంచి నువ్వు తీసుకొచ్చింది. స్త్రీకి ధనం భర్తే. అనురాగంతో కూడిన మీ మనసే నాకు పుట్టిల్లు. ఇక సొంతం అనేది ఎక్కడుందండి? ఈ చేతి గాజులు తీసి భారీగా మీకు చేయుతనిస్తున్నాను, అంతే. తీసుకోండి. ఆలస్యం చేసినట్టున్నాను బాబు. అబ్బే లేదమ్మా, ఇప్పుడే పని ముగించుకుని పైకి వచ్చాం. ఏమో బాబు, ఆ నూతిలో కాసిన నీళ్లు పడితే మనందరి కడుపుల్లో 4 మెతుకులు పడ్డట్టే. బాబు రవి, మన తులసికి సూడిదలు తీసుకెళ్ళాలి బాబు. అదేమిటయ్యా ఈ విషయం ఇంత మెలిగా నా చెప్పటం? నేను అమ్మమ్మను కాబోతున్నానని తీపి తినిపించి సంతోషంగా చెప్పాలి గాని. అదేమిటమ్మా, ఎందుకా కన్నీళ్ళు? అవునాయనా, అమ్మమ్మనవుతున్నానని ఆనందపడినా, మోసే ఎద్దు మీదే మోత బరువు పెడుతున్నానని బాధపడినా. అదేమిటయ్యా తులసికి సూడిదలు తీసుకెళ్ళటం మనకు భారం ఎలా అవుతుంది? అవునమ్మా, ఆస్తి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని మౌనంగా కన్నీటి చాటును దాచానే గాని నీకు న్యాయం చేశానా? రక్తం పంచుకు పుట్టినవాడు పట్నంలో తైతక్కలాడుతుంటే ఆస్తి ఇవ్వకపోయినా రేయింబవళ్ళు కష్టపడుతున్న మిమ్మల్ని ఇంకా బాధించాలంటే ఆ తల్లి మనసు ఎంత విలవిల్లాడిపోతుందో ఆలోచించావా? మమతానురాగాలు పంచుకోవటానికి ఒక తల్లి గర్భాన్నే పుట్టనక్కర్లేదమ్మా. తులసిని నా చెల్లెలుగానే కాదు, సొంత బిడ్డగా చూసుకుంటాను. రేపే పట్నం వెళ్ళి చీర సారే తీసుకొస్తాను. సూడిదలు తీసుకెళ్లి తులసిని శ్రీమంతానికి తీసుకొద్దురు గాని. ఏమిటి ఎలా వచ్చారు? ఏమిటిది? సూడిదలన్నయ్యా. ఇంటికి తీసుకెళ్లి శ్రీమంతం చేయాలనుకుంటున్నా. ఆహా, మీకు మర్యాదలు తెలిసే సూడిదలా? 3 చీర తమిడి సరివిడినా, ఇంతకంటే తేవడానికి అది ఎక్కడ ఉందలే మీకు. బాబాయ్, అంత గతి లేని వాడుగా మాట్లాడకండి. ఏ రాష్ట్రం పొడుచుకొస్తుంది. చింత తెచ్చినా పులుపు తావలేదనేది ఇదే. లేనోళ్ళు లేనట్టుగా పడుండగా ఈ బ్యాషిజాలు ఎందుకు? అన్నయ్య, శ్రీమంతానికి కావాల్సింది సిరి సంపదలు కావు, కడుపులో పడ్డ పసిగుడ్డు,
చిరంజీవి కావాలని చేసుకునే వేడుక. ఆ డబ్బు లేని వేడుకలు నేను చేస్తాను సారా. సరేలే, తెచ్చింది తెచ్చారుగా, ఇక వెళ్ళండి. ఎక్కడికయ్యా వెళ్ళేది? ఇందాక నుంచి చూస్తున్నాను. సూడులు తెచ్చిన ఆడాలు నిలబెట్టి మర్యాద అక్కడ మాట్లాడతావా? చూరమ్మ, నేను మాట్లాడేది సూడుదలు వద్దని కాదు, తులసిని శ్రీమంతానికి పంపనని. ఎందుకు పంపని? శ్రీమంతం పేరుతో తీసుకెళ్లి వస్తువులన్నీ ఒలిచి వాళ్ళ అవసరాలు తీర్చుకుని భోజపడితో తిరిగి పంపుతారు. అన్నయ్య అన్నా పిన్నయ్య అన్నా జరిగేది అంతే. మీరంతగా తీసుకెళ్లాలంటే ఓ పని చేయండి, ఆ వస్తువులన్నీ తీసి అక్కడ పెట్టించి తీసుకెళ్ళండి. ఇంతకిన్ని నగలు పెట్టి మా మామగారు పంపించినా నేను రాను. తులసి, అవునమ్మా, మావయ్య గారు చెప్పింది నిజం, ముమ్మాటికి నిజం. తులసి, అవును, ఇక్కడ లేని ఆస్తి ఆప్యాయత అక్కడ ఏ ఉన్నాయని నేను రాను. మీరు తీసుకొచ్చిన చీర సారే కూడా తీసుకువెళ్ళిపోండి. శుక్రవారం పూట తెచ్చి నువ్వు తిరిగి నేను ఇవ్వను. అయ్యయ్యో, ఇవి అట్టుపోయి ఏ కొట్లో అమ్ముకు తట్టాడు. రెండో ఎవడో అంత మాట అన్నాడా? వాడి నీచ బుద్ధులు మనకు ఆపాదిస్తాడా? నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి వాడికి బుద్ధి చెప్పి చెల్లెల్ని తీసుకొస్తాను. వద్దండి, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే తీసుకురాగలిగింది తులసిని కాదు, ఇంతకింత అవమానాన్ని. నన్ను అవమానించడానికి వాడికి ఎన్ని గుండెలు? ఇంకా అతనికి వేరే గుండె కావాలా మీ గుండెని పగలగొట్టడానికి? మీ చెల్లెలే తన మావయ్యని వెనకేసుకొచ్చి మమ్మల్ని తోడునాడితే? ఏమిటి, తులసి మిమ్మల్ని తోలనాడిందా? అది సహజం బాబు. మెట్టినింటికంటే ఏ ఆడది పుట్టింటిని గొప్పగా చూసుకోదు. ఆడపిల్లనిచ్చుకున్న చోట ఇలాంటివి సహజం. పేదవాళ్ల ప్రేమ కన్నీటి వరకు ఆగిపోవాలండి. పట్టుదలకపోతే మన ప్రేమ అనురాగాలే ప్రేమించిన వాళ్ళ పట్ల తిరగటి రాళ్ళవుతాయి. అర్థమైంది పద్మ, ఇన్ని అవమానాలకు కారణం మన పేదరికమేనని, ఆస్తి అంతస్తు లేని వాళ్ళ మమత మానవత్వాలు పిచ్చి వాళ్ళ ప్రేలాపనే అవుతాయని పూర్తిగా అర్థమైంది. నేను ఇంట్లో లేదని చెప్పు. పోలీసులా? కాకుగూళ్ళు కొట్టినందుకు ఆయన నేను పొయ్యిలో పెట్టినందుకు నన్ను మూసేస్తారేమో. ఏంటనయ్య అలా చూస్తున్నా? నేనన్నయ్య మోహన్ని. ఒరే, నువ్వు మోహన్ నువ్వా? ఏరే, ఈ డ్రెస్ భలే బాగుంది. ఓ మాట నాకు ఇస్తావా? మళ్ళీ వేసుకుని ఇచ్చేస్తాను. తప్పన్నయ్య, వేసుకోకూడదు. పోనీ టోపీ? అబ్బో అబ్బో అబ్బో, నా తండ్రి నా తండ్రి, దొరబాబులా ఉన్నావయ్యా. ఎంతమంది పాపిష్టి కళ్ళు పడ్డాయో. ఉండు, ఇప్పుడే వస్తాను. ఏమవుతున్నా, బాగున్నావా? బాగున్నాను. దానికే గుమ్మటంలా ఉంది. ఏంటమ్మా సిగ్గుపడి ఇక్కడే నిలబడ్డావా? పో, నీ కోసం ఎదురు చూసి చూసి ఇంతంత కళ్ళు ఇంటింటి కళ్ళు అయిపోయినాయి. నువ్వు ఎవరో పోలీసులు అనుకునే పరిగెత్తాను. తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుకో? అబ్బాయి కత్తలమ్మ చూడవే, ముందుకు రావయ్యా. ఎత్తితీయడానికి ఎన్ని మిరపకాయలు ఎందుకమ్మా? నోట్లో వేసుకుంటే మండవలసిన మిరపకాయలు మార్కెట్లోనే మండిపోతున్నాయి. అయ్యో బిడ్డ మీ బిడ్డ. అబ్బాయి బిడ్డ లేదు, లడ్డు లేదు. అయ్యి ఇదిగో, ఇది తీసినా ఒకటే, ఒకటి తీసినా ఒకటే. ఇదిగో నీ ఒకటి పెట్టి తీసినా. అవునవును, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరు దిష్టి, మీ నాన్న పిచ్చినారు దిష్టి. అత్తయ్య, తులసి వచ్చింది. తులసి అమ్మా, మిమ్మల్ని అవమానపరిచినందుకు నన్ను క్షమించండి అమ్మా. క్షమించవలసినంత తప్పు నువ్వేం చేశావమ్మా? ఇల్లాలిగా నీ అత్తింటి గౌరవాన్ని నిలబెట్టుకున్నావు. ఇటు పుట్టింటి వారిని కాదనలేక, అటు అత్తింటి వారిని అవునలేక అడకత్తిలో నలిగావు గాని మమ్మల్ని ఎందుకు అవమానించా? వదినా, నన్ను ఇంత త్వరగా నువ్వు క్షమిస్తావని నేను అనుకోలేదు. ఆడపడుచు మీద అలక, కట్టుకున్న వాడి మీద కినుక అభిమానంతో కూడినవే గాని దేశంతో కాదమ్మా. అసలు ఎల్లరంతటికీ కారణం నేను. ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు తులసిని ఇంట్లో వదిలేసి వెళ్ళుంటే ఏ గొడవ ఉండేది కాదు. ఏ గొడవ అయినా గడప దాటినంత వరకు ఇబ్బంది ఉండదు మోహన్. ఇంతకీ నీ ట్రైనింగ్ అయిపోయింది బావా. పక్కటంలోనే పోస్టింగ్ కూడా వచ్చింది. చాలా సంతోషం. మరి ఎప్పుడు చేరుతున్నావు? మీ అందరూ ఆశీస్సులు తీసుకుని రేపే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. తులసిని కూడా తీసుకెళ్తున్నాను. శభాష్ మోహన్ రావు, శభాష్. నువ్వు ఎస్ఐవయ్యావని తెలిసి నీ గురించి వెతుక్కుంటూ వస్తున్నానయ్యా. మరి కాసులయ్య కొడుకు ఇతను కాపీ దాడని తప్ప ఎందుకు పనికిరాడు అనుకునేవాడిని. మొత్తానికి ఒక హిస్టరీ తీసుకొచ్చావు. ఈ ఊరు నుంచి స్వతంత్రం కోసం దెబ్బలాడి జైలుకి వెళ్ళిన హిస్టరీ నాకుంది, పోలీస్ ఆఫీసర్ అయిన హిస్టరీ నీకుంది.
అయితే మళ్ళీ మీరు అరెస్ట్ అవ్వక తప్పదన్నమాట. అదే లేదబ్బాయ్, ఆ రోజుల్లో అంటే కద్దరికి కాకి హోరాహోరీగా ఉండేది. ఇప్పుడు కద్దరు కాకి కలిసిమెలిసి బాయిగా బతికేస్తున్నాం. చొక్కా అధ్యక్ష దండ. ఇలాంటి దండలు ఇంకా అనేకం వేయించుకోవాలని, మాలాంటి పెద్దలకు అండదండలుగా ఉండాలని, ఈ సిరిపురం గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని నేను ఈ గ్రామ పెద్దగా నేను ఆశీర్వదిస్తున్నాను. నాకెందుకండి ఈ దండ? ఎందుకంటావేటి? ముందరకాళ్ళకి బంధం. కరెక్ట్ అబ్బాయి. ఎంతైనా ఈ ఊరికి రాబోయే ఎలక్షన్ లో కాబోయే ప్రెసిడెంట్ ని, ఆ ఎలక్షన్ రోజు నువ్వు నీ భార్య నాకు ఓట్లు వేసి ఈ గెలిచిన ప్రెసిడెంట్ గారికి చెరువు దండ వేసి రుణం తీర్చుకోండియా. ఈ శుభ సందర్భంలో తమ చందా అబ్బా, పోలీసు వారి అండదండలు ఉంటే చాలు, మళ్ళీ చందా సహకారాలు కూడా అయింది. 2 ఓట్లు సంపాదించారుగా, ఇక బోండి. నో బిజినెస్ ఇస్ బిజినెస్. వ్యాపారం వేరు, స్నేహం వేరు. అంతగా నీకు కావాలంటే నాకు వచ్చే లాభంలో సగం ఇస్తాను. గత కొయ్యబారిపోయినా బిడ్డ, నేను కపాలిని జైలు నుంచి ఎప్పుడు వచ్చి నీ అవ్వ ఎప్పుడు వస్తే నీ కాడికి గిప్పుడు రావడం ఎందుకు బిడ్డ? జైలు నుండి రాగానే మొదటి అడుగు నీ కాడ, 2వ అడుగు నా బిడ్డ కాడ వేయటం అలవాటని తెలుసు కదా. మళ్ళీ 3వ అడుగు జైలు. తప్పనిసరి అయితే గంతే. మళ్ళా జల్దిగా వెళ్ళి నా కూతుర్ని చూసుకోవాలా. నా మామూలు పాడాయి బిడ్డ. మామూలు ఎన్నాళ్ళు మామూలు? మనము మన మధ్య రహస్యం చచ్చే వరకు బిడ్డ. కపాలి అంతే. మళ్ళా నెత్తురు కూడా ఒక్కడే కూడకూడదు బిడ్డ. తోడున్నోడికి జర నందివ్వాలా. ఇదిగో డబ్బు తీసుకో, మళ్ళీ రాకు. పుండుకు పుల్లా తప్పదు, నీకు నేను తప్పదు. వత్తమల్లా. ఏంట్రా పిల్లక వచ్చి వానకాలంత అయింది, మళ్ళా కొంటానికి ఏసకాలం అవుద్దా? ఏం కావాలో చెప్పు. అదే ఆ రొయ్యి పట్టు 1/4 కిలో ఇవ్వు. అబ్బే తూకం సరిగా లేదు, ఈ చేతుంది. ఆ చేతుంది. ఏంటి నా కొడక కొండానికి వచ్చావా? అవ్వా శబ్బాష్ బిడ్డ, ఈ కపాలగాడి కూతురు అనిపించడం వల్ల అయ్యా వచ్చినావా? వచ్చిన బిడ్డ, నీ లగ్గానికి పైసలు కూడా తెచ్చిన మళ్ళా. లగ్గం పొద్దుకొక పెళ్ళంటో పొద్దుకొక జైల్లోకి వెళ్తావు. ఇక వెళ్ళను. నిన్ను గొప్పోడికిచ్చి లగ్గం చేసేదాకా నేను వెళ్ళను. నీ మీద ఒట్టు మళ్ళా. ఇదిగో తీసుకో. తప్పకుండా సంతాపం. అవినీతికి శిక్ష, నీతికి రక్ష. దేవుడిలా తీర్చుకున్నాడు పాపం కక్ష. ఇది అదే అంటే ఏమిటండి? పక్షివాతం. పక్షులను పెట్టిన బాధలకు ఫలితం. నువ్వు ఊరుకోవా, పెద్ద డాక్టర్ అయినట్టు. బాబు, పక్షవాతానికి ఏదో పావురాలు ఎత్తుకు తాగాలంటారు. ఇదిగో సూరమ్మా, కాకులు చంపి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాను. ఇక పావురాయలు కూడా ఎక్కడ చంపను. ఎంత గొప్ప పోతుందయ్యా అనేది. ఇదిగో ఈ జబ్బుకి పచ్చం చాలా ముఖ్యం. రోజుకొక లోటాడు గంజి తప్ప ఇంకేమీ ఇవ్వడానికి వీల్లేదు. అది ఉప్పు లేకుండా చెప్పుతో నీకు చెప్పులు కూడా ఎందుకయ్యా? మళ్ళీ లేచి నడుస్తావా ఉన్నానా? అధ్యక్ష, ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు. వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. అదేమిటండి, ఈ మనిషిని వదిలేసి అప్పుడే వెళ్ళిపోతారా? అలా కాదయ్యా, ప్రాణాలతో పని. ఇదిగో చూడండి, ఎవరు కూడా ఇతన్ని ఈ మంచాన్ని లోపలికి తీసుకెళ్ళొద్దు, ఇక్కడే ఉంచండి. ఇతని కోసం ప్రత్యేకంగా ఒక కంచం, ఒక గ్లాసు పెట్టండి. ఏది పోసినా 1/2 గజం దూరం నుంచి పోయాలి. అరిచచ్చినా ఎవరో దగ్గరికి వెళ్ళకూడదు. ప్రాణాలతో పని. వస్తాను. కాసులయ్య, నువ్వు నాతో పోటీ చేద్దాం అనుకున్నావు, కానీ భగవంతుడు ఇలా చేశాడు. నేను ఏకగ్రీవంగా గెలుస్తాను. ఇదిగో నీ శిలా విగ్రహం ఊరి నడిబొడ్డున వేయిస్తాను నువ్వు పోయాక. అధ్యక్ష, ఇప్పుడైనా చందా ఇస్తాడేమో. వద్దు పదరా. చందా అడిగితే వెంటనే తెస్తాడు. పద. సూరమ్మా, బాబాయ్, నేను ఇంకా చాలా కాలం బతకాలనుకుంటున్నాను. బాబా నీ జబ్బు నాకు అంటుకుంటుంది. నువ్వు లోపలికి లా, నువ్వు లోపలికి వచ్చి
ఆయన వద్దన్నాడుగా. అమ్మో 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 అమ్మో, నన్ను ఇలా దిక్కులేని పక్షం చేస్తారా? ఆ తులసమ్మకి చేసిన అన్యాయానికి నాకు ఈ శిక్ష జరగవలసిందేరా. నాళ్ళు ధర్మరాజు లాంటి ధర్మారావు గారు మన ప్రెసిడెంట్ గా ఉన్నారు కనుక మన పంచాయతీలు ఏ పొరుపెచ్చులు లేకుండా నడుపుకురాగలిగారు. ఈసారి మీరు ఈ బాధ్యత వహించక తప్పదురా బాబు. ఈ పదవులన్నా రాజకీయాలన్నా నాకు గెట్టవు. కానీ గ్రామక్షేమం కోసం మీరు ఈ ఎన్నికల్లో నిలబడక తప్పదు. ఏట్లు నిలబడాలి ఉరుగడా? ఏం తెలుసు మీకు రాజకీయం? మంచి చట్టాలు ఎక్కడున్నాను బాబు. రవి బాబు, గాంధీ గారు మోహన్ చూసి మొట్టమొదట నీ ఇంటికి వచ్చి నీ కాళ్ళ మీద పువ్వులేసి మరీ అడిగాను నన్ను సపోర్ట్ చేయమని. గొప్ప ఛాన్స్ వచ్చింది ఇవాళ నాకు. దేవుళ్ళ లాంటి ధర్మారావు బాబు గారు పోయారు. నాతో పోటీ చేయాలనుకున్న కాసులే మంచాన పడ్డాడు. అంచేత నువ్వు అడ్డం తప్పుకుంటే నేను ఏకగ్రీవంగా ఎన్నికవుతాను. మన ఊరికి గవర్నమెంట్ బహుమతి ఇస్తుంది, కొన్ని వేల రూపాయలు వస్తాయి. అంచేత నువ్వు సపోర్ట్ చేయి. ఈ ఒక్కసారికి మళ్ళీ నా ఛాన్స్ నాకు జన్మలో రాదు. నేనేం కావాలని కోరుకోవట్లేదు చందారావు గారు, ఈ ప్రజలే బలవంతం చేస్తున్నారు. అబ్బా, ప్రజలకేటయ్యా? వాళ్ళకి ఏకగ్రీవంగా ఎలక్షన్ జరిగితే వాళ్ళకేం ఒరగదు. అంచేత మనలో మనకు పోటీ పెట్టేసి ఉభయల దగ్గర తినేసి మన ఎదవలు చేసేస్తారు. అది ప్రజలకు కావాల్సింది. అంచేత వాళ్ళ గొడవ నీకొద్దు. నీకేటయ్యా కుర్రోడివి, నీకు బోల్డ్ భవిష్యత్తు ఉంది. ఏదో ప్రెసిడెంట్ డిగ్రీ ఏంటి, ఎమ్మెల్యే అవుతావు, ఆ తర్వాత మంత్రి కూడా అవుతావు. నా సపోర్ట్ నీకు ఉంటది కదా. పెద్దోడిని, నా టైం అయిపోయింది. ఈ ఛాన్స్ నాకు మళ్ళీ రాదు. నాకు ఇచ్చేయి. పైగా ఇదే వ్యవసాయమా? నువ్వు జల్లేసే ఇత్తనాలకి పంట పండేసి ఇంటికి వచ్చేయడానికి రాజకీయం అంటే పెట్రోల్ కాదు, నీళ్లతో నిప్పెలిగించాలి. కాళ్ళు పట్టుకుని తలకాయలు నరికేయాలి. కడుపులో కత్తులు పెట్టుకుని ఆప్యాయంగా కౌగిలించేసుకోవాలి. కాలువ మీద వంతుని కట్టడం కాదు, ముందు వంతుని కట్టించి తర్వాత కాలువ తవ్వించాలి. ఇంత గొడవ ఉంది రాజకీయం అంటే. ఆయన మాట విని మమ్మల్ని అన్యాయం చేయకు బాబు. మీరే నిలబడాలి. సరే, మీ ఇష్టం. ప్రజల మాట నేను కాదనలేను చందారావు గారు. మాటలతో లాభం లేదు. అమ్మాయి, మా కపాలిగా లోపల ఉన్నాడా? ఉన్నాడా? మీ నాన్న నేను ఫ్రెండ్స్ లే. అబ్బాయి, నువ్వు ఇక్కడ ఉండు, నేను మాట్లాడొస్తాను. ఏం పర్వాలేదు, సరుగు పక్కనుందిగా. ఏం పిల్ల, నీ పేరేంటి? బకాళి. అమ్మని అమ్మ, బకాసుడే. ఏం బిడ్డా చౌడా, నా పేరు కులే బకాలి. అమ్మని అమ్మ, సంతోషాపరగా మంచి పసందుగా ఉంది నీ పేరు. మొదలు పెట్టావా? నేను పేదరావు, చంద్రరావుని. చంద్రరావు నీ జైలు పెట్టి పేదరావు. ఓరి ఓరి నీ అమ్మ, ఎంత మారిపోయిన బిడ్డ. కొంపదీసి మంత్రి గిట్ట కాలేదు కదా? లేదు బెదరు, మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా కాలేదు. నువ్వు జైలు నుంచి విడుదలయ్యావని తెలిసింది, కొండంత ధైర్యం వచ్చింది. నువ్వు నాకు ఉపకారం చేయాలి బెదరు. నేనేం చేయగలను బిడ్డ? పీకలు తీయగలను కానీ పదవులు ఇప్పించగలమా? పీకిలకి పదవులకి కర్రకి జెండాకి ఉన్న సంబంధం ఉంది. నాకు సాయం చేస్తాను మాటి, ఆ తర్వాత సంగతి నేను చెప్తాను. చేద్దాం మళ్ళా, చెప్పు. ఈ మందులోకి ఒక శాపము కెంచి పెడతావేంటి? వంగు నీ వీపు మీద వేయించి పెడతా. అమ్మ నీ అమ్మ. సరే చూడు, మళ్ళా ఆడుతో విన బావిలోనే గాడి సేవాని గక్కడే పూడ్చి పెడతా. నువ్వు వాడు అర్థం లేకుండా చేసి పెట్టు. నేను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవుతాను. వాడు సమాధి మీదే పంచాయతీ ఆఫీస్ కూడా కడతాను. రే బోస్పాపు, వస్తున్నాను. కపాలి నా సుపుత్రుడు. నమస్కారం. వారిని అవ్వ, చూడటానికి గండ్రలా ఉన్నాడు నీ కొడుకు. ఒక్కడిని కొట్టలేడా మళ్ళా? ఎందుకు కొట్టడు? రోజు 5-6 సీసాలు కళ్ళు సారా కొడతాడు. అమ్మని అమ్మ, పరాయుడు ముందు కన్న కొడుకునే అమ్మని పరుస్తున్నాడు. నీకు అసలు మాట్లాడే తెలియదు. పరాయోడా? మాట్లాడటం నేర్చుకో. వాడు పరాయోడా? నేను ప్రాణం ఏమంటే ఇస్తాడు, నేను తీమన ప్రాణం తీస్తాడు. అంతే మళ్ళా. నువ్వు లేదు బెదరు.
వచ్చే వచ్చే రండి రండి రండి. చూసుకోమల్లా మన పార్టీ దెబ్బతి తెలిసిన మోహం పోదాం. అయ్యో, ఏమిటండి? ఏమిటి రక్తం? ఏమీ లేదు పద్మ. అసూయ తన రంగు చూపించుకుంటే అభిమానం తన కొంగు చూపించింది. ఎందుకండి ఇలా మాయ మాటలతో నన్ను మోసం చేయాలని చూస్తున్నారు? ఈ పాడు భూమి మీ రక్త బలిదానం కోరి ఉంటుంది. పద్మ, రైతు నమ్ముకునేది తల్లి ఒడిని, చేలో మడిని. మీదంతా పిచ్చి భ్రమ. దీనికి మనసు లేదు, పొట్టి మట్టి. ఈ మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయే మనం మట్టిని నిందించకూడదు పద్మ, తప్పు. ఏమండి, నా చేతులు కాయలు కాసిన మీ కళ్ళల్లో పట్టుదల చూసి ఇన్నాళ్ళు ఆశతో బ్రతికాను. మీరు నమ్ముకున్న తల్లి గడుపు చల్లగా మన హాయిగా బ్రతకచ్చని కలలు కన్నాను. కానీ అది జరగదండి, ఇక జరగదు. తిని నమ్ముకుని బ్రతకడం కంటే పస్తు నుండి చావటం మేలు, అడుగు తిని బ్రతకటం మేలు. మన ఆశలకు ఆశయాలకు సమాధిగా తయారైన ఈ పాడు బావిని పూర్తి చేస్తానండి, పూర్తి చేస్తాను. నా తల్లి భూదేవి నువ్వు నమ్మటం లేదు కదా, హృదయం లేనిదంటున్నావు కదా. ఇప్పుడే నిరూపిస్తాను. నా తల్లి కనికరం లేకుండా గుండె మీద బండరాయిని అలాగే ఉంచుకుంటుందో, బిడ్డ మీద ప్రేమతో కడుపులో దాచుకున్న పాతాళ గంగను ఉరకలో పరుగులతో పైకి పంపిస్తుందో ఇప్పుడే తేల్చేస్తాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.